ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టి వారణాసి నియోజకవర్గంపై పడింది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఈ సెగ్మెంట్ నుంచి ఓ ట్రాన్స్జెండర్ పోటీ చేస్తుండటంతో వారణాసికి ప్రాధాన్యత ఏర్పడింది. అఖిల భారత హిందూ మహాసభ అభ్యర్థి కిన్నార్ మహామండలేశ్వర్ హిమాంగి సఖి బరిలో నిలుస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వెల్లడించారు. గుజరాత్లోని బరోడాలో జన్మించారు. తండ్రి ఓ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కావడంతో హేమాంగి సఖీ మాత కుటుంబం ముంబైకి మారిపోయింది. ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఈమె కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్గా పట్టాభిషిక్తులయ్యారు. ఈమె శ్రీకృష్ణునికి భక్తురాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక భగవత్ కథలు, రామ్ కథలు, దేవీ భగవత్ కథలు రాశారు. గొప్ప ఆధ్యాత్మిక పరురాలిగా ఉన్న ఆమె పోటీతో హిందుత్వ నినాదాన్నే ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీకి ఎంతవరకు ఇబ్బంది అవుతుంది అన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు 2 ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఇటు ఆప్ కానీ అటు ఎస్పీ కానీ సెక్యులర్ భావజాలంతో ముందుకు సాగినవారు. దాంతో హిందూత్వ అన్న నినాదం ఏకమొత్తంగా బీజేపీ పరమయ్యేది. ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్థిని పెట్టడం, అందులోనూ హేమాంగి సఖీ మాత వంటి వారు పోటీకి ముందుకు రావడంతో అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. బీజేపీ భావజాలంతోనే హిందూ మహాసభ ఉన్నా ఎందుకు ప్రధాని మోదీపైనే పోటీ పడుతోంది అన్నది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఏది ఏమైనా ఎవరి హేమాంగ్ సఖీ మాత అని నెటిజన్లు ఇప్పుడు ఆమె కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన నేతగా ఉన్న మోదీని ఢీకొనడం అంటే ఆషామాషీ కాదు.